హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు అంటే 7 ఏప్రిల్ 2026 మంగళవారం సంబంధించిన చిట్టి అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా. జిల్లాల హద్దుల మార్పుపై కమిషన్. కేంద్ర ప్రభుత్వ గడువు ముగిశాక ఏర్పాటు. జూన్ 2 లోపు ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి పూజ. డిసెంబర్లో ఆడబిడ్డలకు చిలక పచ్చ రంగు చీరల పంపిణీ. పిప్పిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, ఇంకొన్ని గంటలే హార్మోజ్పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్ గడువు. యుద్ధం ఏ మలుపు తీసుకున్నాను ఇరాన్ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేయగలమన్న అమెరికా అధ్యక్షుడు. 45 రోజుల కాల్పుల విరమణకు ఈజిప్ట్, పాక్, తుర్కియే ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్. యుద్ధం శాశ్వత ముగింపును తాము కోరుకుంటున్నట్లు వెల్లడి. నెక్స్ట్, 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. కస్టడీలో తండ్రి కుమారుల మృతి కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు. ఏ కోర్టు? మదురై కోర్టు. నెక్స్ట్, వినువీధిలో అల్లంత దూరానికి అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ సహిత యాత్రగా ఆర్టిమిస్ 2 రికార్డు. చందమామ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం. నెక్స్ట్, యుద్ధ భయాలున్న జీఎస్టీలో వృద్ధి. మార్చిలో రికార్డు స్థాయిలో 18% పెరుగుదల. రాష్ట్రంలో 2025-26లో పన్నుల వృద్ధి రేటు 5%. నెక్స్ట్, డిజిటల్ చెల్లింపుల వివరాల సేకరణకు కసరత్తు. చట్టం తెచ్చే విషయంపై అధ్యయనానికి సిఎస్ చైర్మన్గా కమిటీ. నెక్స్ట్, తిరుమల క్యూ లైన్లో VR సాంకేతికత. వర్చువల్ రియాలిటీ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. తొలి విడతలో ఈ సదుపాయాన్ని క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలోని ఏర్పాటు చేయనున్నారు. గంటల కొద్దీ వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా వారి దృష్టిని ఆధ్యాత్మికతకు మళ్లించేందుకు ఈ సాంకేతికత యూజ్ అవుతుంది. నెక్స్ట్, కాలరాత్రి మంగళవారం రాత్రే కావచ్చు. ట్రంప్ రాగి నుంచి ఫైబర్కి మార్పు మంచిదే. రాగి డిమాండ్కు సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం నుండి రాగి నుండి ఫైబర్కు మారుతుంది. ఈ క్రమంలో నిరర్థకంగా మారుతున్న రాగి తీగల రీసైక్లింగ్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు పెట్టుబడిగా మార్చుకోవచ్చు. ఈ దిశగా మన దేశానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, చోరా ధీర. అమెరికా ఇరాన్ల రివర్స్ ఇంజనీరింగ్ నెక్స్ట్ సీల్ చేసేశారు. ఇరాన్ భూభాగం నుంచి పైలట్ను కాపాడి మరోసారి సత్తా చాటిన సీల్ టీమ్ 6. నెక్స్ట్, ఖండూపై సిబిఐ విచారణకు సుప్రీం ఆదేశం. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పైమా ఖండూపై వచ్చిన బంధుప్రీతి ఆరోపణలను సిబిఐ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నెక్స్ట్, 2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లో అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టింది ఈ బృందమే. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా. నిన్నటి వీడియోలో చూసింది కదా. ముఖ్యమైన సంస్థలు హెడ్ క్వార్టర్స్: WHO జెనీవా, యునెస్కో పారిస్, ILO జెనీవా, యూనిసెఫ్ రోమ్, IMF న్యూయార్క్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC, WTO జెనీవా. క్వశ్చన్ కూడా అడిగినట్టుందా కదండి. ఫస్ట్ ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్కి నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, బెంగాల్ దుఃఖం అని పిలువబడే నది ఏది? సెకండ్, 2026లో ప్రణాళిక చేయబడిన సిబ్బంది లేని
పరీక్షా విమానాలను కలిగి ఉన్న ఇస్రో మిషన్ ఏది? మళ్ళీ చదువుతా చూడండి. 2026లో ప్రణాళిక చేయబడిన సిబ్బంది లేని పరీక్షా విమానాలను కలిగి ఉన్న ఇస్రో మిషన్ ఏది? థర్డ్ క్వశ్చన్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నిన్నటి క్వశ్చన్కి ఈరోజు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.